హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. సాఫ్ట్వేర్లో చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి, అలాగే రెసిషన్ కూడా ఉంది అని మనం ఎవ్రీడే న్యూస్లో వింటున్నాం. అయితే దాని ఒపీనియన్ ఏంటో మీరు కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ రోజు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఓడిఎంటీ ఎండి సుభాష్ మంగళం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో సార్, సాఫ్ట్వేర్లో చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి అండ్ రెసిషన్స్ కూడా ఉన్నాయి. అయితే దానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. అండ్ యు ఆర్ ద ఎండి ఆఫ్ ఓడిఎంటీ ఇన్స్టిట్యూట్. సో మీ ఒపీనియన్ ఏంటి? లైక్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఎంత భూమిలో ఉంది ఈ ప్రెసెంట్ డేస్లో? సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పినట్టు రిసెషన్ నడుస్తుంది సాఫ్ట్వేర్లో, గూగుల్లో కూడా లే ఆఫ్స్ అయినాయి అనమాట. అలాంటప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్. ఒకప్పుడు సాఫ్ట్వేర్కి ఆల్టర్నేట్ అంటే కోడింగ్ స్కిల్స్ లేని వాళ్ళందరూ కూడా బీపీఓ సైట్స్ వెళ్తుండే అనమాట. ఇఫ్ దే హ్యావ్ అ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాయిస్ ప్రాసెస్ కానీ నాన్ వాయిస్ ప్రాసెస్ పోతుంటే ఐ కెన్ సే దట్ బీపీఓ ఇస్ ద బిగ్గెస్ట్ ఆల్టర్నేట్ టు సాఫ్ట్వేర్, ఒకవేళ వాళ్ళ కోడింగ్ స్కిల్స్ లేకుంటే. బట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ బికమ్ అ బిగ్గెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ సాఫ్ట్వేర్. అంటే మీకు కోడింగ్ స్కిల్ లేదు, బట్ యూ వాంట్ టు హ్యావ్ అ జాబ్ లైక్ అ సాఫ్ట్వేర్, హ్యాపీలీ యూ కెన్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. క్వాలిఫికేషన్, పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీకు ఎలా ఉంటుందంటే యూ షుడ్ బి గ్రాడ్యుయేట్ మ్యాండేటరీ, నో కరియర్ గ్యాప్ ఉండొద్దు, తర్వాత ఇంత పర్సంటేజ్ ఉండాలనేది ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్లో అలా ఏం లేదండి. ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే యు ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, యూ నో హౌ టు మేక్ ఎ ఇమేజ్, హౌ టు మేక్ ఎ వీడియో, తర్వాత దాన్ని వైరల్ ఎలా చేయగలగాలి. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎవరైనా నేర్చుకోవచ్చండి. సో ఈజీనే ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. అండ్ మరి సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ ఉన్నాయి కదా, ఇందులో లే ఆఫ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే థింగ్ ఏంటంటే మార్కెటింగ్కి ఎప్పుడు కూడా చావు ఉండదు. క్లియర్ కదండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పీపుల్ ఆర్ డూయింగ్ మార్కెటింగ్. ఇప్పుడు చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేస్తారు. కానీ మార్కెటింగ్ చేసే విధానం అనేది మారుతుంది. రైట్ నౌ ఇట్స్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఎప్పుడు కూడా ఇప్పటికి ఇంకా చాలా మంది రియల్ ఎస్టేట్ పీపుల్ ఆన్లైన్కి రాలేదు. జస్ట్ స్టిల్ గోయింగ్ విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఎక్కడైనా కనిపిస్తే పాంప్లెట్ చేయడం అన్నది. బట్ దానికంటే కూడా ఆ వెంచర్కి సంబంధించిన ఒక వీడియో అనేది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పెట్టామనుకోండి, అదొక 1 lakh పీపుల్కి రీచ్ అయింది అనుకో, ఈజీగా 1000 లీడ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. దానివల్ల కన్వర్జన్స్ వస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సో రిసెషన్స్తో బాధపడి జాబ్ లేదు, చాలామంది కోడింగ్ ప్రెషర్ ఎక్కువై కూడా జాబ్కి బయటకు వస్తారండి సాఫ్ట్వేర్కి వెళ్ళి. సో అలాంటి వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో అంటే మరి డిజిటల్ మార్కెటింగ్లో లైక్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి సార్? క్వాలిఫికేషన్ మ్యాటర్ కాదండి. నేనేం చెప్తా, డిగ్రీ ఫెయిల్ అయినా కూడా పర్లేదు. డిగ్రీ ఉంటే మంచిదే, బట్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాక్లాగ్స్ ఇన్ డిగ్రీ ఆల్సో నో ప్రాబ్లమ్, కమ్ హియర్. మినిమం డిగ్రీయా? మినిమం డిగ్రీ, బట్ ఇఫ్ యూ కుడెంట్ క్లియర్ సబ్జెక్ట్ ఆల్సో నో ప్రాబ్లమ్. అండ్ కెరియర్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో అండి, ట్రూ, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్కి అట్రాక్ట్ అయిందంటే బేసిక్ శాలరీ 3.6 అలా వస్తుందని చెప్పేసి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో 3.6 ఎక్స్పెక్ట్ చేయొద్దు. 10,000, 15,000, 20,000 అంటే 2.4 ఆ 2.8 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇనిషియల్ స్టార్టింగ్ సాలరీస్ తక్కువ ఉంటాయి, బట్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించే దానికంటే ఎక్కువనే సంపాదిస్తారు. కానీ చాలా మందికి ఆ పేషెన్స్ లేదు. బట్ మీకు హార్డ్ వర్క్ స్కిల్స్ ఉండి పేషెన్స్ ఉంటే స్టార్ట్ సాలరీ తక్కువైనా తీసుకోండి, ఫ్యూచర్లో బాగుంటుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ సార్ మరి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరు చదువుకోవచ్చు? లైక్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. లైక్ ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది? సో ఫస్ట్ స్టూడెంట్స్కి అసలు ఎలా యూజ్ అవుతుంది చెప్పండి. రైట్. సో ఫ్రెషర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు జస్ట్ నౌ దే ఫినిష్ దేర్ డిగ్రీ కానీ బీటెక్ కానీ అని వాళ్ళు దే కెన్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ అండ్ డెఫినెట్లీ దిల్ గెట్ ఎ జాబ్. అంటే స్టూడెంట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ కెన్ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సెకండ్ వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే. అంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ డొమైన్లో, మేబీ బీపీఓ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్లో దే డోంట్ వాంట్ టు కంటిన్యూ, దే వాంట్ టు కమ్ బ్యాక్, కెరియర్ స్విచ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారండి. నేను 100% చెప్తున్నా, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అ కెరియర్ స్విచ్, డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ యూ. ఓకే. థర్డ్, హౌస్ వైఫ్, బిగ్గెస్ట్ సెగ్మెంట్ అనమాట. అంటే వాళ్ళు ఇంతకుముందు జాబ్ చేశారు, మ్యారేజ్ తర్వాత, పిల్లల తర్వాత దే కుడెంట్ ఏబుల్ టు కంటిన్యూ ద జాబ్, బట్ ఇప్పుడు వాళ్ళకి స్టిల్ ఐ వాంట్ టు మేక్ మనీ అని ఉందన్నమాట. అలాంటి వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్టర్నేట్. ద గుడ్ థింగ్ ఈజ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో వీ టీచ్ ఇన్ సచ్ వే దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా కొట్టాలని నేర్పిస్తాం. కాబట్టి హౌస్ వైఫ్స్కి చాలా పనికి వస్తుంది. నెక్స్ట్, బిజినెస్ పీపుల్. ఏ బిజినెస్ పీపుల్కైనా దీస్ డేస్ డిజిటల్ ప్రెజెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో వాళ్ళకు
బిజినెస్ టిప్స్ ఎలా వేయాలి, ఆన్లైన్లో సేల్స్ ఎలా చేయాలనేది కూడా మనం నేర్పిస్తాం. ఓకే సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే. Yeah. అండ్ సార్ ఇంకొక చిన్న డౌట్, లైక్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్కి స్విచ్ అవ్వాలి అనుకుంటే లైక్ వాళ్ళు ఎలాగో మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటారు, ఇందులో కూడా అలాగే చేయాలంటారా? అంటే ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫార్మ్ కాదు, 100% ట్రాన్స్ఫార్మ్ కాదు. ఇప్పుడు చాలా మంది ఏఐ గురించి మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్, విల్ ఏఐ రీప్లేస్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఏఐ విల్ నెవర్ రిప్లేస్, ఏఐ విల్ బూస్ట్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్. బట్ అవి నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మనం ఇమేజెస్ ఉన్నాం. ఇప్పుడు దిస్ ఇస్ మీ బ్యాక్గ్రౌండ్ సమ్ ఇమేజ్ ఉంది, ఓకే, ఇక్కడ ఉంటుంది, ఇది రిమూవ్ చేయడం కొంచెం కష్టం. ఇప్పుడు ఏఐ వచ్చిందంటే సింగిల్ క్లిక్ తోటి నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇలాంటి ఏఐ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కానీ లాస్ అయితే కాదనమాట. సో స్టూడెంట్స్ అప్డేట్ అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం మారుతుంది, 10% మారుతుంది. యూ హ్యావ్ టు బి ఏ కంటిన్యూస్ స్టూడెంట్. బట్ సాఫ్ట్వేర్ అంత ప్రెషర్ అయితే ఏమి ఉండదు, కొంచెం టైం స్పెండ్ చేస్తే యూ విల్ అప్డేట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా ఓడిఎంటీ ఇన్స్టిట్యూట్ ఎండి గారు సుభాష్ మంగళం గారు చెప్పిన వర్డ్స్. అండ్ మీకు కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద మీ ఒపీనియన్ని కంపల్సరీ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.